తినాలి, నువ్వు అస్సలు తింటల్లా. सेम है वैसा बार बार సరే అక్షయ్, వద్దు వద్దు వద్దు, వెళ్ళిపోదాం పద. బాగున్నావా? పుచ్చకాయ ఎంత కేజీ? మొన్న కూడా 30కే కొన్నావు. లక్ష్మి గారి దగ్గర తీసుకున్నావు, నువ్వు లేవుగా మొన్న, నువ్వు లేవు. సరే కూరగాయల తర్వాత తీసుకుంటాను. మొదలెట్టాం, వీడియోలు మొదలెట్టాం. వచ్చారేంటి షాప్లోకి? నేను వెళ్ళిపోనా? నేను అమ్ముతాను, నేను ఎంత చెప్తే అంతే రేటు. సరేనా? ఏం కొంటాం మరి చెప్పగలుగుతాను. ప్లేస్ సార్ మరి ఓకే చెప్పండి మేడం, ఏం కావాలి? ఏం కూరగాయలు కావాలి? ఏం కూరగాయలు ఉన్నాయని చెప్పండి. కేజీ ఎంత? 80 అనుకుంటా. 80 రూపాయలు, 60 రూపాయలు కిలో. 60కి ఇవ్వనా? 80 అని చెప్తే 60 అని అడుగుతుంది. 80 వేసైనా మళ్ళీ ఏర్పడం ఉండదు, నేను వేసిందే తీసుకోవాలి. ఓకే. ఏమి అనమన్నా, 10 రూపాయలు తగ్గించినా ఏమి అనవసరం. షాపు మీదే కదా? షాప్ నాదేనా? అరే అది పెద్ద పట్టదు అక్కడ. తీసుకొస్తున్నా మరి వేసుకో. కేజీ 100 అయితేనే, లేకపోతే పట్టుకోకూడదు. 100 రూపాయలు అయితేనే. అసలే విజయవాడ షాప్ ఇది, అదే రేటు. తీదు అట్లా తీదు, నన్ను తీస్తుంది. చేయదు సంధ్య మ్యామ్, అలా ఎప్పుడు చేయదు, మీకు ఇష్టం లేకుండా. పక్కింటి పిల్లల్ని కూడా తీయము, ముద్దుగా మాట్లాడతారు కానీ వాళ్ళకి ఇష్టం ఉందా లేదా తెలియదు కదా. అమ్మ పక్కకు రా, వెనకాల చూ. చూడమ్మా కేజీ, చూడు ఇంట్లో ఉన్నాయి కేజీ ఎంత? 2 కిలోలు సంధ్యాన్న, 2 కిలోలు అయితే 30 అంట, కిలో అయితే 20 అంట. అందుకే నేను కూడా ఎక్కువ తీసుకుంటాను. నేనైతే రోడ్ పచ్చడి ఎక్కువ కాబట్టి దోరకాయలే వేసుకుంటా. టమాటా వేసుకుంటాను. చూడమ్మా 2 కేజీలు చూడు. బుట్టివా? ఒక బుట్టివా?
ఇంకా టమాటాలు తీసుకున్నా, పచ్చిమిరపకాయలు, ఎండ కొడుతుంది బాగా. ఇంట్లో ఉన్నాయి చాలా. అటు ఎండ కొడుతుంది, ఇటే తిని పర్స్ తీసుకుంటా. పక్కన కూడా పప్పు ఓకే. అయితే నా ఫోన్ నెంబర్ చెప్పండి. సపరేట్ సపరేట్ అని అడిగినాను. ఇరవై అంట తీసుకోను. గులాబీలు బాగున్నాయి కదా, గులాబీలు చూడమ్మా. ఫ్రెష్ పూలేనా, కొంచెం వాడినట్టుగా అనిపిస్తుంది. ఒక పచ్చంగా ఇదేమో అన్ని కలిపేవి. గులాబీలు మాత్రం అంతే అంతే. అంతే తెలుసు, కానీ కొంచెం అలా అనిపించింది కదా. బండి ఫ్యానా అయిపోతే మోరెంత మల్లెపూలు మోరెంత పెట్టుకోవాలి ఉన్నాయి. ఎంత మోరెంత? పెట్టుకొని కూడా పెట్టుకోమా మనం. పూలు వేయలేదు అసలు. మళ్ళీ చెప్పమాట, నేను అదే చెప్తా. మళ్ళీ చెప్పు. పుణ్యస్తుల పువ్వులు కదా, తలలో తీయచ్చా? మళ్ళీ చెప్పు. పుణ్యస్తుల పువ్వులు కదమ్మా, తలలో పెట్టుకోవడానికి ఏం లేదు. పువ్వే పెట్టుకో అంటదంట. ఇది మోరీ ఏమన్నాగా? ఈ 2 40 అయినాయి కదా, అదొక 40. ఇంకో 10 కూడా కలిపి కొంచెం పెద్ద మోరీ. సరిపోతాయమ్మా. చూడు కొంచెం చేయొచ్చు కదా. ఇక్కడికి ఇస్తున్నా. మోర్ అంటే ఇక్కడ ఇంత ఎగస్ట్రా ఇస్తాను. సరే ఇస్తే మనస్ఫూర్తిగా ఇస్తాను. కానీ కొంచెం వాడిపోయినాయి, తీసేసాను. ఫ్రిడ్జ్లో పెట్టినాయి కదా, అలాగే ఉంటాయి. రైతు తరగతిలో వేస్తాము. సరే మరి బై. ఇలా వేయటం ఇష్టం ఉండదు, ఇలా పట్టుకోవటం ఇష్టం. రామ వెంకటరెడ్డి సార్ దగ్గర పుచ్చకాయ కొనుక్కొని వెళ్ళిపోతుందా? చిన్నగా ఉన్నాయిగా. 50కి ఇస్తావుగా ఎప్పుడు? 50కి ఇవ్వు. 50కి ఇవ్వు. ఎందుకని? ఎండాకాలమనా? తీసుకోను అయితే. 50 అయితే ఎప్పుడు ఇస్తావు కదా? 50 ఇవ్వవా? సరే ఇచ్చేసి ఒక డజన్ బ్యాగ్.
ఇవి ఒక డజన్ ఇచ్చేది మంచిగా ఉన్నాయా? నీకు ఎన్ని కావాలో దాన్ని తెలుసా? ఏమో చిన్నగానే ఉన్నాయి అయినా నువ్వు 50 అనుకో 50 కూడా ఇవ్వు. బాక్స్ 700. ఒక పుస్తకం ఇచ్చేసాయి, చేంజ్ ఇవ్వద్దులే. చేంజ్ వద్దులే, ఇప్పుడే మొదలెట్టావుగా. ఒక పుస్తకం సంచిలో వేసి ఇచ్చేయి. కొంతకాయలేనా? చేంజ్ లేదు, అయిపోయినాయి. అందుకే అన్న అంత చిల్లికాయ ఇచ్చావా? మరీ చిల్లికాయ ఇచ్చావా? కిలోన్నరంట, కేజీ 30 అంట. నువ్వే నాకు ఇచ్చావు మంచికాయ అయితే. వెళ్తా మరి, అయిపోయిందిగా ఇచ్చిందే. సరే మరి ఈ 2 చిన్నది అది ఇచ్చేసి కొంచెం కరివేపాకు కాడేవా తెలుసా నువ్వని తాతకి ఇచ్చేద్దామా అని చూస్తున్నా. వాటర్ కాకుండా సరే తీసుకుంటే బాటిల్ పెట్టుకోలేదా ఇక్కడ? మరి ఎండాకాలం పెట్టుకోవాలి. అదే పక్కాదు. వెళ్దామా? 20 రూపీస్ మిగిలింది. అమ్మా కూరగాయలు కొనుక్కొచ్చాం. ఇంత ఎండాకాలంలో కూడా ఒక్క వేడి కాఫీ ఒక్కన్నా తాగాల్సిందే. మంచి కాఫీతో ఈవినింగ్ స్టార్ట్. సూర్యాస్తమయం బాగుంది కదా అక్షయ్? చాలా బాగుంది. వెనక బాగా వచ్చాడు సూర్యుడు. సూర్యుడు పడమటి దిక్కుకి వెళ్ళిపోతున్నాడు దిగి. అంటే అమెరికా వాళ్ళు ఎప్పుకెళ్ళిపోతాడు కదా ఇప్పుడు. అంతేగా? దా అక్షయ్ దా. పిల్లలు ఆడుకుంటున్నారు కదా. చక్కగా సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మనం మంచిగా ఏదన్నా మంచి కోరికలు కోరుకో, జరుగుతాయి. దండం పెట్టుకో.